నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు. ఆలయాల్లో సూర్య యంత్రానికి భక్తుల విశేష పూజలు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే కార్యాచరణ. బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే పేరుతో సమావేశాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తొలిగా 5-21 వార్డుల కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో సమావేశమైన ఎమ్మెల్యే శివకుమార్ సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం చేయడమే ప్రధాన ఉద్దేశం. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సేవారత్న పురస్కారం అందుకున్న తెనాలి వాలంటీర్ మల్లికను అభినందించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. వాలంటీర్ల సేవలు స్ఫూర్తిదాయకమైనవంటూ ప్రశంసలు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తెనాలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కార్యాచరణ ప్రారంభించారు. బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే పేరుతో రోజుకు 2 వార్డుల నాయకులతో సమావేశాలతో ముందడుగు వేశారు. ఇప్పటి వరకు మార్పులు జరిగిన నియోజకవర్గాల్లో పాత అభ్యర్థులే పోటీలో కొనసాగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనతో తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు అధికారికంగా ఖరారైనట్టే. 2 రోజుల క్రితం గుంటూరులో జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేలతో సమావేశమైన విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో పోటీకి సన్నాహాల్లో ఉన్న ఎమ్మెల్యే శివకుమార్ ఇక అధికారికంగా పార్టీ శ్రేణులను ఎన్నికల సమరానికి సమాయత్తం చేసేందుకు కార్యాచరణకు దిగారు. ఇందుకోసం బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే పేరుతో కార్యక్రమాన్ని ఆరంభించారు. ప్రతిరోజు 2 వార్డులకు చెందిన కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులతో సమావేశం కావాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో తొలి సమావేశాన్ని జరిపారు. పట్టణంలోని 5-21 వార్డులకు చెందిన కౌన్సిలర్లు తోట రఘురాం కౌన్సిలర్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద నసీం సహా పార్టీ ముఖ్య నేతలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు హాజరయ్యారు. ఎమ్మెల్యే శివకుమార్ అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి, లోటు పాట్లు, బలాబలాలు చర్చించుకున్నారు. తెనాలి నియోజకవర్గంలో గరిష్టంగా సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చడం, రికార్డు స్థాయిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, సంక్షేమ పథకాలతో నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు మెరుగైన జీవనం వంటి అంశాలను ప్రతి ఇంటికి చేరేలా వ్యవహరించాలని నిర్ణయించారు. ప్రతిపక్షాలు చేస్తున్న వాస్తవ విమర్శలను తిప్పికొడుతూ వాస్తవాలను తెలియజెప్పే ప్రజలే చక్ర నిర్ణయం తీసుకుంటారని పలువురు తెలియజేశారు. ఆయా వార్డులకు చెందిన కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుబాని, తాడిబోయిన పెదబాబు, క్రాంతిరెడ్డి, డాకా అంకిరెడ్డి, చిలక సుబాని, భాష, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెరుకూరి సురేష్ రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలో గ్రామాల వారీగా సమావేశాలు ఉంటాయని తెలిసింది. విశేషమైన రథసప్తమి పర్వదినాన్ని శుక్రవారం ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రథసప్తమి అంటే సూర్య భగవానుని పూజించే పండుగ. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు వచ్చే ఈ పర్వదినోత్సవంలో భాగంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారు అంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుణ్ణి కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. రథసప్తమి అత్యంత పుణ్యప్రదమైనదని, సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజుని చెబుతారు. ఈ సందర్భంగా నెహ్రూ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి సందర్భంగా సూర్యనారాయణ స్వామి యంత్రం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ఆవు పిడకలతో పొంగలి నైవేద్యం చేసి స్వామికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. చావలి ఆంజనేయ శర్మ, చావలి భారతి, మునిపల్లి ప్రసాద్, మునిపల్లి రామకృష్ణ, మునిపల్లి కామేశ్వరరావు, అల్లూరి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా
మన నెహ్రూ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం నందు సూర్యనారాయణ స్వామి యంత్రం ఏర్పాటు చేసి అటుపై పొంగలి కూడా ఏర్పాటు చేసి స్వామివారికి అష్టోత్తరములతో మిగతా వాటితో పూలతో అక్షంతలతో అన్నిటితో కూడా పూజ చేసి ఆ స్వామివారికి పొంగలి నివేదన చేసి అందరికీ కూడా ఆ యొక్క ప్రసాదాన్ని అందజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆయన యొక్క ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మారిసుపేట అప్పలస్వామి గుడిలో రథసప్తమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో మహాసౌర సహిత అరుణ హోమం నిర్వహించారు. ధర్మకర్తలు లంకా శివానందకుమార్, లంకా శివాంజనేయ ప్రసాద్, కూనపల్లి నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వాలంటీర్లు ఎంతో స్ఫూర్తిదాయకమైన సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కొనియాడారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా సేవరత్న పురస్కారాన్ని అందుకున్న వాలంటీర్ సయ్యద్ మల్లికను ఎమ్మెల్యే అభినందించారు. పట్టణంలోని 14వ వార్డు సచివాలయ పరిధిలో సేవలందిస్తున్న వాలంటీర్ షేక్ మల్లిక వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో సేవారత్న పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సేవారత్న పురస్కారాన్ని మల్లిక అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఆమెతోటి కౌన్సిలర్లతో కలిసి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం చేతుల మీదుగా అందుకున్న సేవారత్న పురస్కారాన్ని చూసిన ఎమ్మెల్యే శివకుమార్ వాలంటీర్ మల్లికను అభినందించారు. టెస్ట్ మోనియల్లో సేవారత్న అవార్డు అందుకోవడంతో పట్ల వాలంటీర్ మల్లికతో పాటు ఆమె భర్త గ్యాస్ సుబానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వాలంటీర్ల సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. వారి సేవకు ప్రోత్సాహంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవార్డుల పేరిట నగదు బహుమతులు ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు చేరడంలో వాలంటీర్ల పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. ఇతర వాలంటీర్లు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, నాయకులు కాళిదాసు, విజయ సత్యం తదితరులు పాల్గొన్నారు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నా నేను. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అంటే ఇక్కడ ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, మధ్యతరగతి వాడు, వాళ్ళతో పాటు కతిమ వాళ్ళు. అయితే సహజంగా ప్రభుత్వం మీద ఆధారపడే వర్గాలు పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు. వారు ఏం కోరుకుంటారు? ప్రభుత్వం ద్వారా ఒక చేయూత, ప్రభుత్వం ద్వారా ఒక ఆసరా. ఆ చేయూత, ఆసరా వాళ్ళ జీవితాల్లో వాళ్ళ స్థాయిలో చేసుకునే వ్యాపారాలకి, చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలకి పెట్టుబడి సహాయం. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక గొప్ప రెవల్యూషన్ ఏంటంటే సచివాలయ సిబ్బంది వార్డు వాలంటరీ వ్యవస్థ. ఈ వార్డు వాలంటరీ వ్యవస్థ ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఎంత అద్భుతంగా పనిచేసి లబ్ధిదారుని ఐడెంటిఫై చేసే దాంట్లో కానీ, చేసిన లబ్ధిదారుడికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పారదర్శకంగా ఎక్కడా కూడా రూపాయి అవినీతి లేకుండా ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, మధ్యతరగతి కుటుంబాల్లో డైరెక్ట్గా ఆ డబ్బుని అందజేయటం. ఈ వాలంటరీ వ్యవస్థని, ఆ వాలంటరీ వ్యవస్థలో పనిచేసే వాలంటీర్స్కి పురస్కార అవార్డ్స్ని ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 370 కోట్ల రూపాయలతో వాళ్ళకి పురస్కారాలు ఇవ్వటం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దేనికి ఇది అద్భుతమైన ప్రక్రియ అంటున్నామంటే, ఒక మంచి వ్యవస్థ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం ప్రజలకు చేరేదానికి నిజాయితీతో పనిచేసే ఒక సిస్టాన్ని, ట్రాన్స్పరెన్సీగా పనిచేసే ఒక అద్భుతమైన సిస్టాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ఆంధ్ర రాష్ట్రం యావత్ భారతదేశానికే దిక్చూచిగా ఉంది వార్డు వాలంటరీ వ్యవస్థలో. సో అలాంటి వార్డు వాలంటరీ వ్యవస్థలో నా నియోజకవర్గం ఈ జిల్లాలో మొదటి స్థానాన్ని అమ్మాయి మల్లిక 14వ వార్డులో పనిచేస్తూ, నాకు రాజకీయాల్లో ఎంతో చేదోడువాడుగా నా సొంత ఒక
తమ్ముడుగా ఉండే మరి సుబానియాల్ మిస్సెస్ ఈరోజు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నగదు అవార్డుని సర్టిఫికేట్ని అమ్మాయి మల్లిక అందుకున్న సందర్భంగా అభినందిస్తూ నిజంగా ఎంతో బాగా పనిచేస్తూ ఉన్నారు, అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసే దాంట్లో ఆ సర్వీసులో అత్యున్నత ప్రతిభని ఎవరైతే కనపరిచారో ఆ ప్రతిభ కనపరిచిన వాలంటీర్లందరికీ పురస్కారాన్ని ఇవ్వటం చాలా సంతోషపడతా ఉన్నాను. సో ఈ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో నాకు ఈ అవార్డు జగన్ గారి చేతుల మీదకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తెనాలి మండలం చిన్రావుర్ తోట 2 సచివాలయం సేవారత్న టెస్టిమోనియల్ వీడియో ప్రజల మనోభావాలు. మారేసుపేటలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఏకాదశ రుద్రాభిషేకాల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాల ఆహ్వాన పత్రికలను దేవస్థానంలో ఆవిష్కరించారు. స్థానిక మారేసుపేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ను డబుల్ హార్స్ అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి ఆశీస్సులతో మహాశివరాత్రి పురస్కరించుకుని ఏకాదశ రుద్రాభిషేకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 27వ తేదీ మంగళవారం గణపతి పూజ ధ్వజారోహణంతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ప్రారంభమై మార్చి 8వ తేదీ శివరాత్రి వరకు 11 రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. భక్తులందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు గ్రంథి సేతు మాధవరావు, కార్యదర్శి పొన్నూరు నాగసూజ శశిధర్రావు, కోశాధికారి వరద వెంకట శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. మారిస్పేట శివాలయంలో అర్చకులు పనిగారు కోటిలతో సహస్రనామ పారాయణ మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నారు. సో తెనాలి పరిసర ప్రాంతంలో భక్తులందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొని ఈ కోటిలతో సహస్రనామ పారాయణ మహాయజ్ఞంలో పూర్తి చేసి ఆ అమ్మ ఆశీర్వాదం పొందగలరు. శ్రీ బాలసుందరి సమేత చంద్రమౌళి స్వామి దేవస్థానం నందు ఈరోజు రథసప్తమి సందర్భంగా మన దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు రేపు 27 నుంచి ఎంతో వైభవంగా 11 రోజులు శివరాత్రి వరకు జరుగుతాయి. అట్లాగే ప్రతిరోజు కూడా ఆ 11 రోజులు సాయంత్రం పూట శ్రీ ముల్లుకుట్ల విశ్వనాథ శర్మ గారి చేత ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే ఈరోజు రథసప్తమి సందర్భంగా శ్రీ లలిత సహస్రనామ కోటి మహాయజ్ఞం ఏర్పాటు చేశాము. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కానీ ముత్తైదులు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా పారాయణ చదువుకొని మేము కార్డు ఇస్తున్నాము దేవస్థానం తరపున. ఆ కార్డులో ఒకసారి అయిన తర్వాత శ్రీ మాత్రేణ మహా అనేసి ఇక్కడ రాయవలసిందిగా కోరుతున్నాము. ఇది 16/8/2024 వరకు సుమారు 6 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని లోక కళ్యాణార్థం ఈరోజు రథసప్తమి సందర్భంగా ఈ రోజు నుంచి సంకల్పం చేసి శ్రావణ పౌర్ణమి లోపల 1,000,000 సార్లు లలితా సహస్రనామ పారాయణ పూర్తి చేయాలని సంకల్పం చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా తప్పకుండా విచ్చేసి కార్డు అది తీసుకొని తమ ఇంటి వద్ద వ్యాపార స్థలం వద్ద పారాయణాది కూడా చేసుకుంటూ దేవస్థాన ప్రాంగణంలో కూడా ఆ సంఖ్యని పూర్తి చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది. తెనాలి సమీపంలోని వడ్లమూడి క్వారీలో గల శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానం వద్ద తిరునాళ్ల సంబరానికి అధికారులు ఏర్పాట్లను నిమగ్నమయ్యారు. తెనాలి డివిజన్లోని చేబ్రోలు మండల గ్రామం వడ్లమూడి పరిధిలో తెనాలి నారాకోడూరు రోడ్డులో వడ్లమూడి క్వారీ వద్ద గల శ్రీ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో ఏటా మహాశివరాత్రికి జరిగే తిరునాళ్ల ప్రసిద్ధి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మహాశివరాత్రి రోజున భక్తులు పోటెత్తుతారు. తిరునాళ్లకు విద్యుత్ ప్రభులు తరలి వస్తాయి. ఆ ఒక్కరోజే దైవ దర్శనానికి 60,000కు పైగా భక్తులు వస్తారని, తిరునాళ్లకు 1,00,000కు పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఇందుకు తగిన ఏర్పాట్ల నిమిత్తం శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. అధ్యక్షత వహించిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ఏ ఒక్క వాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయని గుర్తు చేశారు.
తిరునాళ్ల ప్రాంతంలో 3 రోజులు మద్యంపై నియంత్రణ తప్పనిసరిగా చెప్పారు. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. గుంటూరులో డయేరియా కేసుల గురించి ప్రస్తావిస్తూ ఏమాత్రం ఫిర్యాదులు రాకూడదని చెప్పారు. సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ వివిధ శాఖల అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ బందోబస్తు, ఆర్టీసీ బస్సుల ఏర్పాటు, శానిటేషన్, వైద్య సౌకర్యాలపై సంబంధిత అధికారులు వివరాలను తెలియజేశారు. అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీతో సహా 300 మందితో బందోబస్తు ఉంటుందని చేబ్రోలు సీఐ వై కోటేశ్వరరావు వెల్లడించారు. వైద్య శిబిరం 24 గంటలు పనిచేస్తుందని, షిఫ్ట్ల వారీగా ఒక వైద్యాధికారి, పారామెడికల్ సిబ్బంది పనిచేస్తారని వైద్య శాఖ అధికారి చెప్పారు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ప్రాథమిక వైద్యం అందించి రోగిని తెనాలి లేదా గుంటూరుకు రిఫర్ చేస్తామన్నారు. ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ తెనాలి డిపో నుంచి 50 బస్సులు నడుపుతామని, అవసరమైతే మరిన్ని కేటాయిస్తామని చెప్పారు. దేవస్థానంలో చలువ పందిళ్లు, క్యూ లైన్లు, పొంగళ్ల షెడ్డు ఏర్పాటుపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి రామకోటేశ్వరరావు తెలియజేశారు. శానిటేషన్, లైటింగ్, మంచినీరు ఏర్పాట్లను చేబ్రోలు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ వివరించారు. వడ్లమూడి నుంచి దాణా ఫ్యాక్టరీ మీదుగా ఆలయానికి వచ్చే రోడ్డు మరమ్మతుల ఆవశ్యకతను వడ్లమూడి సర్పంచ్ ఎం అనితారాణి వెల్లడించగా పరిశీలిస్తారని సబ్ కలెక్టర్ చెప్పారు. చేబ్రోలు ఎంపీడీఓ రమాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారి జి స్వరూపారాణి, ఈఓపీఆర్డీ జి శ్రీనివాసరావు, మోటార్ వాహనాల అధికారి మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. 8th మార్చ్కు మహాశివరాత్రి మహోత్సవం ఉంది. మన చెబ్రోల్ మండల్లో క్వారీ టెంపుల్ దగ్గర ఒక పెద్ద మహోత్సవం జరుగుతుంది. ఆ మహోత్సవం కోఆర్డినేషన్తో ఒక మీటింగ్ ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగింది. మీటింగ్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి అందరూ వచ్చారు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేం ఫెసిలిటీస్ ఇన్ష్యూర్ చేస్తాము అదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. తర్వాత మేజర్గా ఇప్పుడు కొంచెం శానిటేషన్ ఇష్యూ, హెల్త్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంప్, తర్వాత ప్రొహిబిషన్ యాక్టివిటీస్ అండ్ ట్రాఫిక్ ఇష్యూస్ మీద చాలా ఫోకస్ పడుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ సంబంధించి రిలేటెడ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆ ప్రకారంగా మేము అయితే ఈ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ ఉంది. మళ్ళీ మేము రివ్యూ తీసుకుంటాము, మేము ఇన్ష్యూర్ చేస్తాము. ఈ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. అదే మన తెనాలి ప్రైడ్ ఉంది. ఆ క్వారీ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఉంది. ఈ మహోత్సవం కూడా మన ట్రెడిషన్లో ఉంది. సో ఇదే మనము ఇన్ష్యూర్ చేస్తాము. ఈ మహోత్సవం చాలా బాగా జరుగుతుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థిని దివ్యశ్రీ కుటుంబాన్ని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని తెలియజేశారు. స్థానిక 12వ వార్డు పరిధిలో రామలింగేశ్వరపేటకు చెందిన చెరుకూరి దివ్యశ్రీ అనే విద్యార్థిని ఇటీవల కంచర్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఏఎస్ఎన్ కాలేజ్లో చదువుతున్న దివ్యశ్రీ రోడ్డు ప్రమాదంలో మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి దివ్యశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్డు ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని సూచించి ప్రభుత్వం ద్వారా అండగా ఉంటామని తెలియజేశారు. ఎమ్మెల్యేతో పాటు కాలేజ్ ప్రిన్సిపల్ కొలసాని రామచంద్, మనవ ప్రభాకర్, స్థానిక నాయకులు ఉన్నారు. తెనాలి చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో కుమార్ సాయి మందిరంలో గీతా జ్ఞాన యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ్య స్వామిని శ్రీయానంద పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. శ్రీ సూర్య నారాయణ సుప్రభాత సేవతో పాటు స్వామివారికి పంచామృతాభిషేకాలు చేశారు. స్థానిక సుల్తానాబాద్ ఆలపాటి నగర్లోని శ్రీ సద్గురు సాయి కుమార్ మందిరంలో పూజ్య స్వామిని శ్రీయానంద వారి ప్రవచనాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. చిన్మయ మిషన్ తెనాలి వారి ఆధ్వర్యంలో 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వారం రోజుల పాటు ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం మనీషా పంచకం, సాయంత్రం నుంచి భగవద్గీత 7వ అధ్యాయం ప్రవచనం చేశారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో కుమార్ పంప్స్ ఎండి కొత్త సుబ్రహ్మణ్యం, డాక్టర్ డి శారద సహా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని ప్రవచనాలను ఆలకించారు. ముందుగా స్వామి చిన్మయానంద, పూజ్యశ్రీ శారద ప్రియానంద మాతాజీలకు పూజలు నిర్వహించారు. అనంతరం భగవద్గీత 7వ అధ్యాయం గురించి పూజ్య స్వామిని శ్రేయానంద ప్రవచనం చేశారు. పరిసర ప్రాంత భక్తులు పాల్గొని ప్రవచనాలను భక్తి శ్రద్ధలతో ఆలకించారు. సరైనటువంటి చిన్ని మాటల్లో చెప్పాలంటే అందరికీ ఉండేటటువంటి ప్రతి జీవరాశికి ఉండేటటువంటి లక్ష్యం జీవితంలో ఒకటే. ఏమిటది? ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఎదగాలి. ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నామో వాళ్ళందరూ కూడా ఉన్న స్థాయి నుంచి ఉన్నతంగా ఎదగాలి. పసిపిల్లవాడు కూడా అదే చూపిస్తుంటాడు. అన్నా కదా, ఇంట్లో చెడ్డ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, 4 సంవత్సరాలు ఉండేవాడికి అప్పుడప్పుడే చక్కగా నడవడం బాగా వచ్చేసింది, ఇప్పుడు పరిగెత్తడం నేర్చుకుంటున్నాడు. అప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోమంటే ఎవరు వేసుకుంటారండి? నాన్నగారికి వేసుకుంటారు.
అన్నగారిని వేసుకుంటాడు. వాడి పాదాలు ఇంతే, కానీ చెప్పులు ఏం కావాలి? ఉన్న స్థాయి కన్నా ఏం కావాలనుకుంటున్నాడు? ఉన్నతంగా ఎదగాలి. అందరం కోరుకునేటటువంటి సమానమైనటువంటి లక్ష్యం అదే ప్రతి ఒక్కరికి. సో గీతా శాస్త్రం మనం ఎందుకు అధ్యయనం చేయాలి అని అంటే, మనం అందరం ఎక్కడ ఉన్నామో అక్కడ నుండి ఉన్నత స్థాయికి ఎదగటానికి భగవద్గీత శాస్త్రాన్ని అద్భుతమైనటువంటి మన గురుదేవుల పరిభాషలో చెప్పాలి అంటే గీత ద సైన్స్ ఆఫ్ లైఫ్ అంటారు. జీవించే కళని నేర్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం భగవద్గీత. ఇది కాబట్టి వాడు చేసిన దాంట్లో నేను చేసి అస్సలు ఏమి నచ్చి బాగా సహకరించడం నా పని మొదలు నుంచి. చిన్నప్పటి నుంచి కూడా వాడు ఏం చేస్తే సహకారం ఉంటుంది. అందుకే నేను అసలు ఒకవాడి కానే కాదు, నా పని నా రొటేషన్ నేను చేసుకోమని భగవంతుడు గురుదేవులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. మా గురుదేవులు అదే చెప్పుకోవాలి, సుబ్రహ్మణ్యం నీ పని నువ్వు చేసుకో, నువ్వు ఏ మా సన్యాసి మాత్రం చెప్పు, చెప్పినప్పుడు జాగ్రత్త అంతే, జీవితం అంతా నడుచుకో. సరే, కాబట్టి ఈ గురు పరంపరకి నమస్కరిస్తూ అట్లాగే ఈరోజు శ్రీరామమ్మ చాలా చిన్న వయసులో, మా అమ్మాయి వయసు కరెక్ట్గా అంతే, మా పిల్లల వయసు అన్నమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 512 ద్వారా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయాలి అంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. న్యాయవాదులు రోడ్డుపై వంట వార్పు చేసి తమ నిరసనను తెలియజేశారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు రోడ్డు మీదనే వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు కూడా విధులను బహిష్కరించి కోర్టులోకి ఎవరూ హాజరు అవ్వకుండా ఉండేలా చేశారు. మహిళా న్యాయవాదులు ఎంఎల్ జగదీశ్వరాంబ, ఏ విజయ్ కుమారి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మందలపు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి హరిదాసు, గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. సుమారుగా 66 రోజుల నుంచి డిస్ట్రిక్ట్ ఫెడరేషన్ వారి పిలుపు మేరకు మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఈ ల్యాండ్ యాక్ట్ 27/23 రద్దు చేయాలని, జీవో నెంబర్ 512/23ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని 50 రోజులైంది. అట్లాగే కోర్టులను బాయ్కాట్ చేసి ఇప్పటికి 66 రోజులు అవుతుంది. ఇంత ప్రయత్నాలు చేసినా మేము ఎన్ని దశల్లో మామూలుగా బైక్ ర్యాలీలు, అలాగే ఈ యాక్ట్ని గురించి వివరిస్తూ ప్రజల వద్దకు కూడా మేము ఒక ర్యాలీలాగా తిరగటం, 2 ర్యాలీలు నిర్వహించాం. ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాల్సిందిగా మనం నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గవర్నమెంట్ ఇంతవరకు ఏమీ స్పందించలేదు. మరి దీనివల్ల కక్షిదారులకు కూడా ఎంతో ఇబ్బందులు పాలైన అందరూ సహకరిస్తున్నందుకు అందుకోవడాన్ని బట్టి కూడా అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. వంట బార్కు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. న్యాయవాది మిత్రులు, అలాగే గుమస్తాలు, కక్షిదారులు అందరూ సహకారంతో మరి కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, న్యాయవాదులకి, మహిళా న్యాయవాదులకి, న్యాయవాది మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పి, ఈ యాక్ట్ను రద్దు చేసే వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. బాలాజీరావుపేటలోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి తెలియజేశారు. స్థానిక బాలాజీరావుపేట కటేవరం రోడ్డులోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ పేరుతో శుక్రవారం ఉదయం విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి పర్యవేక్షణలో యూకేస్ నుంచి 5వ తరగతి వరకు చిన్నారులు గణితం, ఆంగ్లం, సైన్స్, సాంఘిక శాస్త్రం ఇత్యాది తమ పాఠ్యాంశాలకు చెందిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరికీ విశేషంగా ఆకట్టుకుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ను తెలుసుకోవడంతో పాటు బట్టి విధానానికి స్వస్తి పలికి వివిధ కృత్యాలు, నమూనాలు, ప్రదర్శనలు, దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా విద్యాబోధన, ప్రయోగాత్మక విద్యాబోధన ఇత్యాది అనేక అంశాలు ఈ కార్యక్రమంలో ప్రదర్శించి చిన్నారులు తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు శాస్త్రీయ వినూత్న ఆలోచనలతో చేసిన అనేక బోధోపకరణాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతన విద్యా విధానానికి అనుగుణంగా బాలికల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని మురళీకాంత్ దాసరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ బాలాజీరావుపేట బ్రాంచ్లో
స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే స్టూడెంట్స్ వాళ్ళు క్లాస్లో నేర్చుకున్న టాపిక్స్ని టీచర్స్కి మోడల్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం. బికాజ్ వీ ఆల్ నో దట్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ద మార్క్స్ ఒకటే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెహ్రూ నికేతన్ ఈజ్ ఆల్వేస్ అట్ ఫోర్ ఫ్రంట్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద చైల్డ్. ఎందుకంటే నాకు ఎంత వచ్చు అన్నదానికన్నా నాకు ఎంత వచ్చు అనేది ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మన నెహ్రూ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి. వాటి గురించి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కానివ్వండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎగ్జిబిట్ చేయడం వల్ల పేరెంట్స్ వచ్చినప్పుడు అంటే ఆ స్టూడెంట్ వాళ్ళ మదర్ ఫాదరే కాకుండా పక్క స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ పోవటం కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ని కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు అందరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇది మన ఈ బాలాజీరావుపేట బ్రాంచ్లో వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. మా బాబు ఈ స్కూల్లో ఎల్కేజీ నుంచి జాయిన్ చేశాము. మా బాబు పేరు వచ్చేసి జోయల్ అగస్టిన్ అండి. నేను వాళ్ళ పేరెంట్ని. నా పేరు సంజయ్. ఈరోజు టీచర్స్ ప్రత్యేకంగా నిన్న సాయంత్రం పూట కాల్ చేశారు. ఈరోజు నెహ్రూ నికేతన్ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ లెడ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మీరు తప్పక వచ్చి ప్రతి ఒక్క స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వచ్చి దగ్గరుండి చూసి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోవటం జరిగిందండి. ఈరోజు ప్రత్యేకంగా నేను వచ్చాను ఇక్కడికి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ ప్రతిభను కనపరచడం జరుగుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ని క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి అడిగినట్టుగా చెప్పడం జరుగుతుందండి. టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మమ్మల్ని కోవటం జరిగింది. మీరు కూడా వచ్చి పిల్లలందరినీ చూసి ఎంకరేజ్ చేసి సపోర్ట్ ఇవ్వమని చెప్పి కోరటం జరిగిందండి. సో ఈరోజు ప్రత్యేకంగా అంటే మా పాప కాకుండా వేరే పిల్లలు కూడా విన్నాను. వాళ్ళు ఎన్విరాన్మెంట్ గురించి, మ్యాథ్స్ గురించి పిల్లలు ఇంగ్లీష్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల పిల్లల్లో కూడా మంచి గ్రోత్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ స్కూల్లో నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడ రావడం. ప్రోగ్రామ్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇలా యాక్టివిటీస్ చేయటం వలన పిల్లల్లో నాలెడ్జ్ కూడా పెరిగిద్ది, తెలివితేటలు కూడా పిల్లలు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల నా పాపను ఇక్కడ జాయిన్ చేసింది నేను చాలా నెహ్రూ నికేతన్లో చూస్తున్నాము ఎస్ఎల్సి ప్రోగ్రామ్స్. మా పాప చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుతుంది. సో మెనీ యాక్టివిటీస్ చేసింది. తను ఇట్లా చేయడం వల్ల తన వే ఆఫ్ స్టడీయింగ్ ఎట్లుందంటే చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. ఎప్పుడు అదే సెంటెన్సెస్ చదవడం కాకుండా తను ప్రాక్టికల్గా చేస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ చేపించినప్పుడు. పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు దాంట్లో. సో హ్యాపీగా అనిపిస్తుంది. తెనాలి నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సమాయత్తమవుతున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా కొల్లిపర మండల పార్టీ నాయకులతో ఎమ్మెల్యే శివకుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తెనాలి నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా శుక్రవారం నుంచి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కార్యాచరణ ప్రారంభించారు. ఉదయం తెనాలి పట్టణంలోని 2 వార్డుల ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే పేరుతో సమావేశం పలు అంశాల గురించి చర్చించిన ఎమ్మెల్యే శివకుమార్ మధ్యాహ్నం కొల్లిపర మండల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొల్లిపరలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, సర్పంచులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొనగా వారితో కూలంకషగా చర్చించారు. రాబోయే ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధమవ్వాలి, గెలిపే లక్ష్యంగా ఏ విధంగా కృషి చేయాలి అన్నది మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయా నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో గుదిబండి చిన్న వెంకటరెడ్డి, ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, కొల్లిపర సర్పంచ్ పిల్లి రాధిక, అద్దంకి బోసుబాబు, వైస్ ఎంపీపీ బొల్లిముంత పోతరాజు, మండల పార్టీ అధ్యక్షుడు అరిగ చంద్రారెడ్డి, అద్దంకి బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెనాలిలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదకర క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి అంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులతో కలిసి ఆందోళన చేశారు. స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీసు నుంచి శుక్రవారం లారీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, మినీ ట్రక్ డ్రైవర్స్, ఏస్ బండ్ల కార్మికులు ప్రదర్శనగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయా అసోసియేషన్ల నాయకులు
నాయకులతో పాటు సిపిఎం సిఐటియు నాయకులు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ డిసెంబర్ నెలలో పార్లమెంటులో 3 చట్టాలు పాస్ అయి రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందని ఇవి అమలు జరిగితే అన్ని రకాల వాహనాల డ్రైవర్స్ జైలులోనే ఉండాల్సి ఉంటుందని అన్నారు. ఐపీసీ యాక్ట్, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ అంటూ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని వాటి ద్వారా రవాణా రంగంలోని డ్రైవర్లు ఇబ్బందులు పడాల్సి ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు శిక్షలు పెంచడం సరికాదని ప్రమాదాలు జరుగుటకు కారణాలు కనుగొని వాటిని అమలు చేయాలని కోరారు. మినీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్కే కరీం మాట్లాడుతూ జైలు శిక్షలు, జరిమానాలు పెంచుకుంటూ పోతే ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలు అవుతుందని, డ్రైవర్లు దొరకరని చెప్పారు. ప్రభుత్వం కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి, ఎం సాంబశివరావు, వెంకటేశ్వరరావు, మీర్ఖాన్, దుర్గా, కరీముల్లా, పెద్ద సుబాని, సత్యనారాయణ, కె నాగరాజు, ఎస్ శ్రీనివాసరావు, షేక్ సుబాని, ఎస్ కిషోర్ రాజు, ఎస్కే ఇమాం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మా వర్కర్లు, డ్రైవర్లకి ఉరి శిక్ష లాగుంది. ఇది ఏమన్నా ప్రభావం జరిగితే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షలు జరిమానా అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఆల్ ఇండియా వర్కర్స్ వలన మా తెనాలి మినీ లారీ ఓనర్స్, వర్కర్స్, మన టాటా ఏసీ డ్రైవర్స్, వర్కర్స్, ఓనర్స్ మొత్తం ఈ నిరసన కార్యక్రమానికి తెలియపరిచాం. దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. ఏ ట్రేడ్కి సంబంధించినటువంటి చట్టాలను చేయాలన్నప్పటికీ కూడా ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ప్రతినిధులతోటి చర్చలు జరిపి క్షేత్రస్థాయి సమస్యలను పరిగణలోకి తీసుకుని మాత్రమే చట్టాలను చేయాలి. దానికి వ్యతిరేకంగా ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రవాణా రంగ చట్టం గురించి చూస్తే హిట్ అండ్ రన్ చట్టం అనేది అతి దారుణమైనటువంటి చట్టం. అంతేకాక ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. అది లేకుండా ఎక్కడైనా స్కూల్లో మంచి టీచరు, మంచి వాతావరణం లేకుండా విద్యార్థికి మంచి మార్కులు రావడం అనేది జరిగినటువంటి పరిణామాలు మీరు చూస్తున్నారు. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫస్ట్ చేయాలి. డ్రైవర్లకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తూ డ్రైవర్ల మీద ఆదాయ వనరుగా మాత్రమే ఈ చట్టాలను చేస్తున్నారు. దీని ఫలితంగా అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ కార్మికులు బంద్కు వెళ్ళిపోవటం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 21న పార్లమెంటు ఓ ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని పాస్ చేసింది. 25వ తారీఖు నాడు భారత రాష్ట్రపతి వారు కూడా ఆమోదముద్ర వేయటం జరిగింది. ఆ 3 చట్టాల్లో ఒకటి ఐపీఎస్, ఇండియన్ పీనల్ కోడ్, రెండోది ప్రివెన్సివ్ యాక్టు, మూడోది ప్రొసీజరు కోడ్. ఈ 3 చట్టాల్లో సెక్షన్ 106 సబ్సెక్షన్ 1, 2 ఇవి ఈ దేశంలోని ట్రాన్స్పోర్ట్ రంగంలోని డ్రైవర్లకి అత్యంత ప్రమాదకరమైనటువంటి. అంటే ఇవాళ పాలకులు ఎట్లా ఉండారంటే ట్రాన్స్పోర్ట్ రంగానికి ఉన్న ఇబ్బందులు తొలగించటం, అట్లాగే డ్రైవర్లకి ప్రమాదాలు జరగకుండా ఏమేమి సౌకర్యాలు చేయాలా అవి చేయటం పక్కన పెట్టేసి వాళ్ళు కనుక తప్పు చేస్తే ఆ చేసిన తప్పుల ద్వారా ప్రభుత్వాలు ఆదాయాలు సమకూర్చుకోవాలనేటువంటి దుర్మార్గమైన ప్రమాదకరమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. భారత తొలి తెలుగు ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం తెలుగు వారందరికీ గర్వకారణమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలో పివి నరసింహారావు విగ్రహం వద్ద నివాళులర్పించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బోసు రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలిసి మనోహర్ పాల్గొన్నారు. పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారు గర్వించదగిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ పివి నరసింహారావు అని అన్నారు. భారత ప్రధానిగా మన ప్రాంత ఖ్యాతిని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి భారతరత్న పివి నరసింహారావు అని పేర్కొన్నారు. పివి నరసింహారావు, కర్పూరి ఠాకూర్ లాంటి నాయకులను గౌరవించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాషా పండితులు తెలుగు జాతికి ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా దేశాన్ని ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న ఆర్థిక పరమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా చదువుకుని కష్టపడి సామాన్య కుటుంబం నుంచి ఆ స్థాయికి ఎదిగిన మహనీయులు భారతరత్న పివి నరసింహారావు గారు. కరీంనగర్ లాంటి ప్రాంతంలో ఆ రోజుల్లో ఉన్న సమస్యలను ఎదుర్కొని ఒక వ్యవసాయ రంగంలో కష్టపడి దాని తర్వాత ఒక అడ్వకేట్గా, దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అనేక మంత్రి పదవులు 1961 నుంచి ఆయన అనేక మంత్రి పదవులు అనుభవించి రాష్ట్రంలో
తర్వాత భారతదేశానికి కూడా ఎంతో సేవలు అందించి రక్షణ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా, చివరికి హ్యూమన్ రిసోర్సెస్ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా చాలా అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. సో ఈ రోజున నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఆయన్ని గౌరవించి గుర్తించి భారతరత్న ఇవ్వడం మనస్ఫూర్తిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగు జాతి గర్వపడే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఆ విధంగా ఆ స్థాయికి ఎదగడం అనేది మనందరం కూడా చాలా గర్వపడాలి. తెనాలి ప్రాంతంలో కూడా చాలామందికి ఆయనతో సుపరిచితులు. మా తండ్రి గారు కూడా ఆయనకి బాగా సన్నిహితులు. ఆర్థిక మంత్రిగా, రక్షణ మంత్రిగా మరియు హోంమంత్రిగా అనేక శాఖలు నిర్వహించి తన అనుభవంతో మరి ముఖ్యమంత్రి పదవిని కానీ ప్రధానమంత్రి పదవిని కానీ సమర్థవంతంగా నిర్వహించారు. పైగా భారత ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని పెనుభారం పడకూడదని చెప్పి మైనార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రతిపక్షాల్లోంచి కొంతమంది ఎమ్మెల్యేల సహకారంతో వారు దాన్ని మెజార్టీ ప్రభుత్వంగా మార్చుకోవడం అది చారిత్రక అవసరంగా ఆయన చేసిన పొరపాటుగా మాత్రం నేను భావించట్లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అది ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావిస్తూ మరి ఇంకా ఎన్నో సంస్కరణలు చేశారు. పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దన్న కవి వాక్యానికి ఉదాహరణగా తన ముఖ్యమంత్రిత్వం పోతుందని తెలిసి కూడా సమైక్యవాదిగా నిలబడ్డారు నాడు ప్రధాని మన ప్రాంతంలో నన్నపనేని వెంకట్రావు గారు. కనుక వీరిద్దరూ కూడా రాజనీతిజ్ఞులు ముందు తరాల గురించి ఆలోచిస్తారు. తెనాలి అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ సభ్యులను నూతనంగా ఎన్నుకున్నారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో భాగంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా లక్కరాజు మురళి, ప్రెసిడెంట్గా బొనిగల దయాసాగర్, వైస్ ప్రెసిడెంట్గా షేక్ సలీం, సెక్రటరీగా మట్టుపల్లి రత్నబాబు, జాయింట్ సెక్రటరీగా ఎల్లాప్రగడ శ్రీనివాస చక్రవర్తి, ట్రెజరర్గా జొన్నలగడ్డ నాగేశ్వరరావును ఎన్నుకున్నారు. అదేవిధంగా వర్కింగ్ కమిటీ సభ్యులుగా దేవిశెట్టి భాస్కర్రావు, మన్నవ ప్రభుదాసు, పిడుగురాళ్ల చంద్రశేఖర్, కంచర్ల ప్రసాదరావు, మేడేపల్లి నరసింహారావు, చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని పలువురు న్యాయవాదులు, సిబ్బంది అభినందించారు. సంవత్సరానికి గాను అడ్వకేట్స్ క్లర్క్స్ అసోసియేషన్ తరఫున ఏకగ్రీయంగా ఎన్నిక కాబడినటువంటి కార్యవర్గ సభ్యులుగా ప్రెసిడెంట్ దయాసాగర్ గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ సలీం గారికి, ఇప్పుడు సెక్రటరీ గారు రతన్బాబు, ఇట్లా జాయింట్ సెక్రటరీ ఎల్లాప్రగడ శ్రీనివాస్ చక్రవర్తి, ట్రెజరర్ జొన్నలగడ్డ నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులుగా ఏర్పడినటువంటి మిగతా సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఈ వృత్తిలో ఏ విధంగా అయితే పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటా కక్షిదారులతో న్యాయవాదులతో ఏ విధంగా అయితే ఉంటున్నారో అదేవిధంగా మీ అసోసియేషన్కి కూడా కృషి చేసి, మీకు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి మీ అసోసియేషన్కి. మనకి స్థానికంగా మనకంటూ సొంతంగా ఒక భవనం అనేది ఏర్పాటు లేదు. మీకు మా పరిస్థితి ఎలా ఉందో అలాగే మాతో పాటు మీరు కూడా ఉన్నారు. కాబట్టి మీకు కూడా మాతో పాటు ఏదో ఒక విధంగా మీ తోడ్పాటుతో పాటు మీకు కూడా ఏదో ఒక విధంగా ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేయించుకోవాలి. అలాగే షెల్టర్ లేకపోతే మనం ఇట్లా వరండాల్లోనూ ఎక్కడెక్కడో ఇది ఈ సీజన్ కాబట్టి సరిపోయింది. అదే వర్షాకాలం ఇంకో సీజన్లో అయితే మనం ఇట్లా కూర్చొని సమావేశాలు కూడా చేసుకోవడం. నా సహచర సభ్యులందరూ నాపై నమ్మకం ఉంచి నాకు అప్పగించిన బాధ్యతల్ని సభ్యులందరినీ కలుపుకుని వెళ్తూ ఏ పనిలోనైనా కానీ సభ్యులందరి సహకారంతో ముందుకు నడిచేటట్లుగా మీ అందరు చెప్పిన మా విధంగా మెలుగుతానని మా అసోసియేషన్ తరఫున మా అందరికీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ప్రెసిడెంట్గా ఎన్నిక చేసినందుకు ఏకగ్రీవంగా సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా హెల్పింగ్ సోల్జర్స్ ఆధ్వర్యంలో దివ్యాంగునికి ట్రై సైకిల్ అందజేశారు. దాతా గొట్టిముక్కల వెంకటరమణ సహకారంతో దివ్యాంగునికి ట్రై సైకిల్ ఇవ్వడం జరిగిందని సంస్థ ప్రతినిధి ఇనైతుల్లా తెలియజేశారు. పట్టణంలోని మారిసుపేటకు చెందిన వికలాంగుడికి హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ట్రై సైకిల్ అందజేశారు. దాతా గొట్టుముక్కల వెంకటరమణ వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాతలు, హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ట్రై సైకిల్ ను దివ్యాంగ వృద్ధుడికి ట్రై సైకిల్ అందజేశారు. తాము చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు అందరికీ హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ ప్రతినిధి ఇనైతుల్లా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, తేజ, రవి, సునీల్ కుమార్, రాజగోపాల్, కొడాలి రామనాథం తదితరులు పాల్గొన్నారు. వికలాంగుడు అయిన ఈ పెద్ద ఆయనకు ఈరోజు ఉదయం ట్రై సైకిల్ సహాయం చేయడం జరిగింది. ఈ ట్రై సైకిల్ సహాయం చేయడానికి ఈ ట్రై సైకిల్ డొనేట్ చేసిన బహుకరించిన ముఖ్య దాత గొట్టుముక్కల వెంకటరమణ గారు, యుఎస్ఏ వాస్తవులు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ
ఈ రోజున చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నిటికీ అన్నదానం కానివ్వండి, ఎవరైనా చనిపోయినా కానివ్వండి, ట్రైసైకిల్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలామంది దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిన్న వయసులోనే ఇంత గొప్ప కలిగినందుకు నిజంగా ఆ భగవంతుడిని నేను అనేక మంది దాతల్ని వివిధ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళలో కూడా స్ఫూర్తిని నింపి ఈ కార్యక్రమాన్ని నలుగురికి తెలియజేయడం ద్వారా మరింత మంది స్ఫూర్తిదాయకంగా తయారయ్యి ఇన్నూ ఆర్మీకి వీళ్ళకి కోఆపరేట్ చేయడంలో మిగతా వాళ్ళు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వస్తారని ఆశిస్తూ మాధవ సేవలో అతిశయోక్తి లేదు. ఇంత చిన్న వయసులో నిజంగా ఈ పిల్లలు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి అనేక మంది యొక్క చేయూతని తీసుకుని ఇటువంటి వికలాంగులకి చేయూతనివ్వటువంటి మామూలు విషయం కాదు. దీనికి ఎంతోమంది సహాయక సహకారం అందించి ఇంకా అందిస్తూ ఉంటారని, ఈ పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అనేక మందికి ఈ సేవాక్రమం అందజేయడం ముందుంటారని ఆశిస్తూ ఈ పిల్లలకి నా హృదయపూర్వకంగా అభినందనలు. రైల్వే స్టేషన్లో పెట్టడానికి ఆగారా ఇస్తున్నానండి. దాతలు వచ్చి బండి అడిగాను, బండి పత్రాలు చెప్పారండి, ఇచ్చారయ్యా, ఇచ్చారు. వాళ్ళకి నాకు దేవుడు ప్రార్థన చేస్తానయ్యా, తండ్రి విభవేశయ్యా. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా నివారణ కోసం ఇటీవల ఎమ్మెల్యేలు అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాటి వద్ద విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి సిగ్నల్ స్టిక్స్, జాకెట్లు, హ్యాండ్ హెల్డ్ మెగాఫోన్ స్పీకర్లను తదితర పరికరాలను అందజేశారు. పట్టణంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ ని నియంత్రించేందుకు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నేతృత్వంలో చేపట్టిన ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెనాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వైద్యులు, మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కావాల్సిన రిఫ్లెక్టివ్ జాకెట్లు, ట్రాఫిక్ గ్లో లాఠీలు, హ్యాండ్ హెల్డ్ మెగాఫోన్ స్పీకర్లను, అలాగే సిగ్నల్ స్టిక్స్ వంటివి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా దుగ్గిరాల కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ బలరాం మాట్లాడుతూ ట్రాఫిక్ ని మరింతగా పటిష్టవంతంగా నిర్వహించేందుకు వీలుగా పోలీస్ సిబ్బందికి అవసరమయ్యే పరికరాలు అందించడం జరిగిందని చెప్పారు. ట్రాఫిక్ సిఐ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెనాలి పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ట్రాఫిక్ సిగ్నల్స్ ని ప్రారంభించడం ద్వారా పోలీసులకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్యే పిఎస్ సునీల్ కుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల రద్దీ కూడా పెరిగిందని, దీంతో ట్రాఫిక్ కు జటిలమవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసేందుకు తీసుకున్న చర్యలు నేపథ్యంలో పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ని పోలీస్ శాఖ ఏర్పాటు చేసిందని, ఇందుకు సహకరించిన కాంటినెంటల్ కాఫీ వారికి, అలాగే తెనాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ, మెడికల్ అసోసియేషన్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షుడు అచ్యుత సాంబశివరావు, రాజేంద్రనాథ్ రెడ్డి, చుండూరు సాయి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈరోజు ట్రాఫిక్ పోలీసు వారికి మైక్స్, తర్వాత సిగ్నల్ లైట్స్, తర్వాత రేడియం స్టిక్కర్డ్ ఓవర్ కోడ్స్ గౌరవ శాసనసభ్యులు శ్రీ శివగారి ద్వారా అందజేయడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఈ విధమైన ట్రాఫిక్ నియంత్రణ చేయడం అనేది గొప్ప ఎవల్యూషన్ అని చెప్పవచ్చు తెనాలి పట్టణానికి. దీనివల్ల యాక్సిడెంట్స్ నివారించడమే కాకుండా అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ శివగారు తలపెట్టిన ఈ యజ్ఞంలో పాలు పంచుకుని అందరూ కూడా భాగస్వాములు కావాలని, మన ట్రాఫిక్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కన్వీనియంట్ కోసం రేడియం జాకెట్స్, మరి ట్రాఫిక్ సిగ్నల్ స్టిక్స్, తర్వాత అదేవిధంగా మైక్స్ కూడా అరేంజ్ చేయటం జరిగింది. కాబట్టి ఈ రోజు నుండి అవి ఇంప్లిమెంటేషన్ ఇంకా ప్రజలకి చాలా అందుబాటులో ఉండి వాళ్ళకి అనుకూలంగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా అనుకూలంగా ఉంటుందని. సో ఈ అవగాహన తేవాలంటే ఇలాంటి ఉపకరణలు ఉపయోగపడతాయని నేను మనవి చేస్తున్నాను. సో తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ప్లస్ యాజ్ వెల్ ఎస్ ఇప్పుడు మన మధ్యలో కాంటినెంటల్ జిఎం గారు కూడా ఉన్నారు. కాంటినెంటల్ జిఎం గారు ఈ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకు పెట్టిన ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఒక మెకానిజం, ఒక మిషన్. ఆ మిషనే కానీ ఆ మిషన్ వర్క్ చేస్తుంది, కానీ మనం కూడా రూల్స్ పాటిస్తేనే ఆ మిషన్ వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. కానీ రూల్స్ పాటించకపోతే ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే.
సో దీంట్లో భాగంగా ఇవాళ పోలీస్ సిబ్బంది 20 మందికి పోలీస్ సిబ్బందికి 20 మందికి జాకెట్స్ ఇవ్వడం జరిగింది, గ్లో స్టిక్స్ ఇవ్వడం జరిగింది, యాజ్ వెల్ యాజ్ మౌత్ స్పీకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళకి సహాయం పడతాయి, వాళ్ళ వర్క్లో ఇది వాళ్ళకి సహాయపడుతుందని అనుకుంటున్నాం. సో యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సిఏ గారికి, పట్నా ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ సాంబశివరావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడ వచ్చిన పోలీస్ సిబ్బందికి నా తరపున ఈ డెవలప్మెంట్ సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ స్థానిక శాసనసభ్యులకు కూడా ఒక 2-3 రోజుల్లో ఈ ట్రాఫిక్ ఏంటంటే జీబ్రా క్రాసింగ్ విషయంలో, వన్ వే విషయాల్లో అన్ని డిపార్ట్మెంట్తో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారన్నారు. సో ఈ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా తెనాలిలో ఈ నెల 19వ తేదీ నుంచి జరుగుతున్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. నాటిక పోటీల బ్రోచర్లను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీల వివరాలను నిర్వాహకులు తెలియజేసి కార్యక్రమ వివరాలతో కూడిన బ్రోచర్లను విడుదల చేశారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యాత్ చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ వారి సంయుక్త నిర్వహణలో ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నాటికల పోటీలు జరుగుతాయని చెప్పారు. కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు నాటికల పోటీలు ఉంటాయన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పర్యవేక్షణలో జరిగే కార్యక్రమాల్లో సభ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మంత్రి విడుదల రజని, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్లాపిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్తలు ఉమ్మారెడ్డి వెంకటరమణ, పి అనిల్ కుమార్ యాదవ్ తదితర ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును గుదిబండి చిన్న వెంకటరెడ్డి, బూరెల నాంచారమ్మలకు అందజేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఉడుముల మహేష్ రెడ్డి, లక్కరాజు లక్ష్మణరావు వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రంగస్థల కళాకారుల సంఘ కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు, చెల్లా యామిని, యనమదర లక్ష్మి, కొర్ర వెంకటేశ్వరరావు, తరణి హేమంత్ కుమార్, వెనిగళ్ల వెంకటేశ్వరరావు, దేవిశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మరియు ప్రఖ్యాత్ చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటక పోటీలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి వారిచే 19/2/24 నుండి 22/2/24 వరకు 4 రోజులు కూడా మరి నాటిక పోటీలు, ఆహ్వాన నాటిక పోటీలు జరుగుతాయి. మరి అందులో భాగంగా మొదటి రోజు మరి స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు సభాధ్యక్షులుగా ఆ కార్యక్రమంలో మొదలవుతుంది. ఆ రోజు సభా సమన్వయం గరికపాటి సుబ్బారావు ప్రధాన కార్యదర్శి, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం. సభా పరిచయం అయినాల మల్లేశ్వరరావు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. అదేవిధంగా మరి ఆ రోజు జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ విడుదల రజనీ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. గౌరవ అతిథులుగా లేళ్ల అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ. అదేవిధంగా ఉమ్మారెడ్డి వెంకటరమణ గారు, వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త. మరొక అతిథి పి అనిల్ కుమార్ యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ నరసరావుపేట పార్లమెంటు సమన్వయకర్త. మన స్థానిక తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తాడిపోయిన రాధిక్ గారు. అదేవిధంగా మన తెనాలి పురపాలక సంఘ కమిషనర్ డి శేషన్న గారు ఆ రోజు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఆ రోజు ముఖ్యంగా మరి వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు మరి గుదిబండ చిన్న వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కొల్లిపర. ఇంకొక జీవిత సాఫల్య పురస్కార గ్రహీత శ్రీమతి బూరెల నాంచారమ్మ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వైఎస్ఆర్సీపీ. వీరిద్దరూ కూడా ఆ రోజు వచ్చిన అతిథులచే మరి జీవిత సాఫల్య పురస్కారం జరుగుతుంది. మా శివన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీ ఎం సత్యనారాయణ శెట్టి గారు, సెక్రటరీ శ్రీ గరికపాటి సుబ్బారావు గారు, కోశాధికారి శ్రీ బుర్రా జయలక్ష్మి గారు, మా ప్రఖ్యాత్ చిల్డ్రన్ ఆర్ట్ థియేటర్ వారి అధ్యక్షులు శ్రీ ఆరాధ్యుల కన్నా గారు, లక్ష్మణ శాస్త్రి, కోశాధికారి పిట్టు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అందులో ప్రతిరోజు అందరూ వచ్చి టైం టు టైం వచ్చి చక్కగా మంచి నాటికలు ప్రదర్శిస్తున్నారు. అందరూ వచ్చి మా కళాకారుల్ని, మమ్మల్ని ఆశీర్వదించి మాకు మరింత శక్తి చేసి. బాలాజీరావు పేటలోని ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో రథసప్తమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సూర్య యంత్రాన్ని భక్తులు దర్శించుకుని దీపారాధనలు చేశారు.
విశేషమైన రథసప్తమి పూజ కార్యక్రమాలను బాలాజీరావుపేటలోని శ్రీ ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు దుర్బా హరిబాబు గురుస్వామి నేతృత్వంలో రథసప్తమిని పురస్కరించుకుని ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో సూర్య యంత్ర పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి సూర్య నమస్కారాలు చేసుకున్నారు. వివిధ రంగులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సూర్య యంత్రాన్ని దర్శించుకున్నారు. సూర్య యంత్రంపై సహస్ర దీపాలు వెలిగించి పూజలు చేశారు. రథసప్తమి పూజ విశిష్టతను దుర్బా హరిబాబు స్వామి తెలియజేశారు. ఈరోజు రథసప్తమి అత్యంత విశేషమైన పర్వదినం. ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో సూర్యోపాసకులు సద్గురు తాతయ్య గురుస్వామి యొక్క ముఖ్య శిష్యులు దుర్బా హరిబాబు స్వామి గారు శిష్య బృందించే రథసప్తమి రోజున వర్ణరూపంతో అత్యంత విశేషమైన మహా యంత్రం వర్ణరూపంగా మిత్రరవి సూర్య భాను కగపోషణ 12 నామాలతో స్వామివారికి చక్కగా విశేషమైన అర్చనా కార్యక్రమం, బిందు త్రికోణ వృత్తం, షట్కోణం, వృత్తయుగం, విశేషంగా స్వామివారికి అర్చనా కార్యక్రమం, నమస్కారాలు, సూర్యప్రభ ఊరేగింపు కార్యక్రమం చక్కగా కూడా అత్యంత ప్రసాద నివేదన కార్యక్రమంతో ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున సూర్యోపాసకులతో చేయబడిన యంత్రాన్ని అందరూ దర్శించి చక్కగా ఈరోజు మొత్తం కూడా స్వామివారి యంత్రం దర్శనం జరుగుతుంది. అందరూ వచ్చి చక్కగా దర్శనం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఐశ్వర్యం కలుగుతుంది. జంపని గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి పూజ కార్యక్రమాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ సూర్యనారాయణ సుప్రభాత సేవ అనంతరం వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి ప్రతిమకు పంచామృత అభిషేకం జరిపి విశేష అర్చన నిర్వహించారు. అనంతరం భక్తుల చేత సూర్య నమస్కారాలు చేయించి తర్పణలు సమర్పించారు. అర్చకులు ఎం శ్రీనివాసమూర్తి రథసప్తమి పర్వదినం విశిష్టతను భక్తులకు వివరించారు. ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఆలయ ప్రదక్షిణలు చేశారు. గోక్షీర పాయస అన్నాన్ని నివేదించి భక్తులకు వినియోగించారు. పరిసర ప్రాంతాల భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ రోజున రథసప్తమి పర్వదినం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను యొక్క జయంతి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీభూసహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో వార్షికమైనటువంటి సూర్య భగవానుని పూజా కైంకర్యాదులను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రథసప్తమి యొక్క వైశిష్ట్యాన్ని గురించి భక్తులకు వివరించి స్వామివారికి విశేషమైనటువంటి అర్చనాది కైంకర్యాదులతో పాటుగా భక్తుల చేత స్వయంగా స్వామికి సూర్య నమస్కారాలను ద్వాదశ ఆదిత్య స్తోత్రంతో ఆ స్వామిని నమస్కరించడంతో పాటుగానే సూర్య తర్పణలు కూడా స్వామికి సమర్పించడం జరిగింది. తద్వారా గ్రామానికే కాకుండా లోకానికి అంతటికి కూడా ఆ సూర్య భగవానుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని లంబాడా సంఘీయుల ఆరాధ్య దైవం సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. జై సేవాలాల్ లంబాడా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక చిన్నరావూరులోని సేవాలాల్ కాలనీ వద్ద సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. జై సేవాలాల్ లంబాడా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉదయం తుల్జా భవానీ అమ్మవారి దేవస్థానం వద్ద మహాభోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు స్థానికులు పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయంత్రం సేవాలాల్ మహారాజ్ ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. చిన్నరావూరు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ వీధుల గుండా ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో తిరువూరు ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి కేతావత్ మోతీలాల్ నాయక్, సంఘ అధ్యక్షుడు దారావత్ ప్రసాద్ నాయక్, ఉపాధ్యక్షుడు ఇస్లావత్ కృష్ణ నాయక్, పాతలావత్ రాములు నాయక్, సఫావత్ బాలాజీ నాయక్, అజ్మీరా బాలకృష్ణ నాయక్, కుర్రా లక్ష్మణ్ నాయక్, కేతావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల నుండి ఒక మీటింగ్ పెట్టుకున్నాము, ర్యాలీ పెట్టుకున్నాము. 8 గంటలకి ఒక భోజనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి, ఈ ర్యాలీ కార్యక్రమానికి ఇంత జయప్రదం చేసినందుకు అందరికి ధన్యవాదాలండి. మా ముఖ్య సంఘం యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చిందో, హాలిడే ప్రకటించిందో, అట్లీస్ట్ ఇట్లాగే ఏపీ గవర్నమెంట్ కూడా సేవాలాల్ జయంతి సందర్భంగా ఒకరోజు హాలిడే ప్రకటించాలని కోరుకుంటున్నామండి. ఇది మా సంఘం తరఫున కొద్ది ముఖ్యమైన డిమాండ్ అండి. దీన్ని కొద్దిగా ముందుగా మా సేవాలాల్ సంఘం తరఫున భారత ప్రజలకు, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మా బంజారా వాసులకు 285వ మా సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. ఇలాగే మా బంజారా జీవితాలలో
మా జీవితాలను వెలుగు నింపిన సంత శివరాల మహారాజును మమ్మల్ని అనుసరించి మమ్మల్ని ఒకే తాటిపై తెచ్చిన ఘనత ఆ శివరాల మహారాజుకి దక్కుతుందండి. సీఎం జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును గుర్తుపెట్టుకుని రాబోయే ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయాన్ని అందించాలని, మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసేది చేనేతలు మాత్రమేనని, వారం రోజుల్లో మంగళగిరి అభ్యర్థిని అధిష్టానం ప్రకటించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇన్ఛార్జ్ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దుగ్గిరాల మండల యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. పార్టీ కార్యాలయ ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. తొలుత దుగ్గిరాల శివాలయం సెంటర్లో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి డివిఆర్ దంపతులు వారి గజమాలతో ఎంపీ విజయసాయిరెడ్డిని ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలే వైసీపీ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. పేదలకు సంక్షేమం, అభివృద్ధి జరగాలి అంటే రాష్ట్రానికి మరలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని ఆప్కో చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ బీసీలకు రాజ్యాధికారాన్ని తెలుగుదేశం పార్టీ దూరం చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ కు ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల అన్నారు. ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి, మండలంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు, ఆ సమస్యల్ని ఆలోచన చేసుకుని సమస్య పరిష్కార మార్గాలు ఆలోచించి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యాలయం సేవా సదన్ని ఏర్పాటు చేసుకోవడం. డిసెంబర్లో వచ్చిన తుఫాను నష్టపరిహారం విడుదల చేసి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతాంగ సమాఖ్య నాయకులు మైనేని రత్నప్రసాద్ కోరారు. తుఫాను ప్రభావంతో కుప్పలు తడిసి కోత కోసిన పంటకు నష్టం వాటిల్లి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమృతలూరులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతాంగ సమాఖ్య నాయకుడు మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే డిసెంబర్లో వచ్చిన తుఫాను నష్టపరిహారం విడుదల చేసి గిట్టుబాటు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం కూడా పరిశీలించి నష్టపరిహారం చెల్లించేందుకు వ్యవసాయ అధికారులు నివేదికలు కూడా తయారు చేశారని, కానీ నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం అలసత్వం ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పటికీ 2-3 పర్యాయాలు నష్టపరిహారం చెల్లిస్తామని కాలయాపన చేశారని అన్నారు. సమావేశంలో చుండూరు మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి, చేకూరి నరేంద్ర, వీరగంధం శ్రీనివాసరావు, ఇంటూరి విజయభాస్కర్, అమర్తలూరు సుబ్బారావు, కలగంటి సాంబయ్య తదితరులున్నారు. డిసెంబర్లో వచ్చిన తుఫాను సందర్భంగా మరి రైతులు అనేక మంది ధాన్యం మరి చాలాలో తడిచిపోయింది. కొంతమంది కోత కోయకుండా ఇబ్బంది పడ్డారు. కుప్పలు కొన్ని దెబ్బతిన్నాయి. ఆ రోజు అనేక రకాలుగా మేము ఆందోళన చేసినా ధాన్యం వెంటనే కొంటామని మరి కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించడం జరిగింది. కొనుగోలు చేస్తామని ఇంతవరకు ధాన్యం అనేది కొన్నాం. అట్లాగే పండగ లోపు, సంక్రాంతి పండగ లోపు, జనవరి 15 లోపు నష్టపరిహారం వేస్తామని హడావుడిగా మరి పేర్లు కూడా రాసుకోవటం, మరి రిజిస్టర్లు రాసుకున్నారు, కానీ ఇంతవరకు పైసా చేయాలి. ఆ తదుపరి మరి జనవరి ఆఖరికి అన్నారు, జనవరి ఆఖరి లేదు, మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరు వస్తుంది. ఇంతవరకు నష్టపరిహారం అనేది ఏ రైతుకి ఇవ్వాలా. వాస్తవంగా 100కి 70% కౌలు రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మరి మైనార్టీలు, వాళ్ళు అంత పేదవాళ్ళు. ఈబీసీల్లో కూడా పేదవాళ్ళు. మరి వాళ్ళు కౌలుకి పాపం బయట వడ్డీలకు తెచ్చి మరి కౌలు చేశారు. వాళ్ళ ధాన్యం వల్ల వాళ్ళకి నష్టపరిహారం వల్ల 2 రకాలుగా మరి ఆ కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరి వాళ్ళ మీద ఇచ్చేసి అర్జెంటుగా వారికి నిధులు ఇవ్వాల్సిందిగా, మరి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని. మరి అప్పుడు మాటలు మాత్రం కోటలు దాటినది, కానీ ఇప్పుడు ఎటువంటి డబ్బులు కానీ ఎటువంటి కానీ ఇవ్వలేదు. ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం ఉచితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందని దుగ్గిరాల ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దాయనపోయిన సంతోష రూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రజాప్రతినిధులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలందరూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ క్యాంపులో ప్రత్యేకంగా డాక్టర్లు మరియు స్పెషలిస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక్కో క్యాంపుకు 40,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీ షేక్ సల్మా, వైద్యులు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పెనుమూలి గ్రామంలో మరి ఇప్పటివరకు 70 మంది దాకా ఓపీ వచ్చింది.
ఇక్కడ ఏంటంటే చక్కగా స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్యం చేయబడుతుంది. మరి మన ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోలేనటువంటి పేద ప్రజలకు ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వంగా మరి పేద ప్రజలకు పెద్ద దిక్కుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున జగనన్న ఆరోగ్య సురక్ష రెండవసారి ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలికి కూడా రిఫర్ చేసి మేము పంపించామని చెప్పారు. మరి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరి ఇలాంటి ఉచితంగా ఆరోగ్యాన్ని అందిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరపున కూడా దుగ్గిరాల మండల గ్రామ ప్రజలందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీ అర్ణ గారికి, ఎంపీటీసీ సల్మా గారికి, ఈఓపీఆర్డీ గారికి, వైద్యులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా గ్రామీణ బంద్ కార్యక్రమం దుగ్గిరాలలో విజయవంతంగా నిర్వహించారు. ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గ్రామీణ బంద్ మరియు పారిశ్రామిక సమ్మె దుగ్గిరాలలో విజయవంతంగా నిర్వహించారు. దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ సమీపం నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 250 ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటాలు చేస్తున్నారని, దేశంలో 80% మంది వ్యవసాయం చేస్తున్నారని, అన్నదాతలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేని ప్రభుత్వాలు అధికారంలో కొనసాగే అర్హత లేదని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చిన్ని తిరుపతయ్య, జట్టి బాలరాజు, వై స్టాలిన్, జె జాన్ బాబు, వై బ్రహ్మేశ్వరరావు, ప్రజా సంఘాల నాయకులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అన్ని రైతు సంఘాలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. ప్రజలందరూ గమనించాలి. రైతులు 80% రైతులు భారతదేశంలో రైతు రంగంలో ఉన్నటువంటి భారతదేశంలో ఈరోజు రైతు పండించిన పంటకి కనీస ధరని ఇచ్చినటువంటి ప్రభుత్వాలని మరి కొనసాగే అధికారం ఉందా అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాలు కొనసాగుతాయి. మరి రైతుల యొక్క ఈ యొక్క బంద్ని దేశవ్యాప్తంగా ఈరోజు మంచి అందరూ కార్మికులు, కర్షకులు, రైతులు పాల్గొని జయప్రదం జరిగింది. జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా. పెనుమూలులో పారుపూడి వీరమ్మ పేరంటాళ్ల సమేత చింతయ్య స్వామి వార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో వేంచేసి ఉన్న పారుపూడి వీరమ్మ పేరంటాళ్ల సమేత చింతయ్య స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా జరుగుతుంది. పల్లికలో వీరమ్మ పేరంటాళ్ల సమేత చింతయ్య స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి సన్నాయి మేళాలతో కన్నుల పండుగ గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ నెల 23వ తేదీ శుక్రవారం రాత్రి వీరమ్మ పేరంటాళ్ల సమేత చింతయ్య స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో ఘనంగా రథ సప్తమి వేడుకలు. ఆలయాల్లో సూర్య యంత్రానికి భక్తుల విశేష పూజలు. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే కార్యాచరణ. బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మెల్యే పేరుతో సమావేశాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ తొలిగా 5-21 వార్డుల కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో సమావేశమైన ఎమ్మెల్యే శివకుమార్ సమన్వయంతో ఎన్నికలకు సిద్ధం చేయడమే ప్రధాన ఉద్దేశం. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా సేవారత్న పురస్కారం అందుకున్న తెనాలి వాలంటీర్ మల్లికను అభినందించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. వాలంటీర్ల సేవలు స్ఫూర్తిదాయకమైనవంటూ ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.